మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో సర్వకృపానిధి మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఇన్ని ఎపిసోడ్స్ ఒక ఎత్తైతే ఈరోజు ఒక సరికొత్త విధానంలో ఈ యొక్క ఎపిసోడ్ మీకు అందిస్తూ ఉన్నాం. అందుకనే దీనికి టైటిల్ యేసుని రాక అని మేము పెట్టి ఉన్నాం. అంత మాత్రమే కాకుండా స్పెషల్ మెసేజ్ అని దీంట్లో మేము పెట్టి ఉన్నాం. ఇది మీరు గమనించారు లేదు మా యొక్క థంబ్నెయిల్లో. ఏంటి దీని యొక్క అర్థం? ఈ యొక్క మెసేజ్లో ఉన్న అంతర్యం ఏంటంటే, యేసుని రాకే మనం క్రిస్మస్గా జరుపుకుంటున్నాం. ఆయన 2025 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చిందే మొదటి రాక. ఆయన లోకరక్షకునిగా ఆయన జన్మించి ఉన్నాడు. అయితే ఆ రాకలో ఉన్న విశేషాలు ఈరోజు నేను మీతో చెప్తాను. చాలామందికి యేసు ప్రభు ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడంటే ఒకటి తెలుసు. అదేంటిదంటే ఆ పాపలను రక్షించడానికి వచ్చాడు, అంతే. ఈరోజు అది కూడా ఒకటే, కానీ నేను రెఫరెన్స్ చెప్తా. దాంట్లో ఉన్న వాక్యం ఏంటో చదువుతా. మీరు పెన్ను పేపర్ తీసుకొని త్వరగా రాసుకోండి. నేను చెప్తున్నాను, బైబిల్ తిరగేసుకుంటూ ఉండద్దు. కారణం ఏంటంటే నేను ఆగను. ఇది చాలా ఫాస్ట్గా చెప్పేస్తూ ఉంటా. కాబట్టి చూద్దాం. యేసు ప్రభు ఈ లోకంలో ఆయన జన్మించడానికి రావడానికి గల కారణాలు ఏంటి? మొదటి కారణం, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వాక్యం. అక్కడ రాయబడిన మాటను చదువుతున్నాను. ఆయన ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. చాలా జాగ్రత్తగా గమనించి. ఇంకా ఉంది ఆ మాట, కానీ నాకు కావాల్సినంతవరకే. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఇక రెండవది, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వాక్యం. చాలా జాగ్రత్తగా రాసుకోండి. ఎఫెసీ 2:17. మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను. ఆయన ఈ లోకంలోకి వచ్చింది సమాధాన సువార్తని ప్రకటించడానికి వచ్చి ఉన్నాడు. ఇక మూడవ విషయం చెప్తున్నాను. ఆయన ఈ లోకంలోకి ఎందుకు వచ్చి ఉన్నాడు? యోహాను సువార్త 18వ అధ్యాయం రాసుకుంటున్నారా సరిగా? యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనం. మళ్ళీ చెప్తున్నాను, యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనం. దాంట్లో నాకు కావాల్సిన మాటే చదువుతున్నాను. ప్రభు అంటున్నాడు, పిలాతు ప్రభుని ప్రశ్నించినప్పుడు ప్రభు చెప్తున్న సమాధానం, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. ఆయన ఈ లోకంలోకి వచ్చింది ఎందుకంటే సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాను అని ఆయన పిలాతుతో చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇది మూడవ విషయం. ఇక నాలుగవ విషయాన్ని మనం చూసినట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వాక్యం. యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వాక్యం. అక్కడ ప్రభువే చెప్తున్న మాట, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఆయన మనకి జీవాహారముగా ఉండడానికి పరలోకం నుంచి నేను దిగి వచ్చాను అని చెప్తున్నాడు. అదే మనం బల్ల ఆరాధన ఆచరిస్తాం. ప్రభు అంటాడు, నా శరీరాన్ని తినండి, నా రక్తాన్ని త్రాగండి అంటున్నాడు. ఆ యొక్క బల్ల ఆరాధన యొక్కలో నా ఆంతర్యం అది. ప్రభువు ఈ లోకంలోకి రావడానికి, మనకి జీవాహారాన్ని ఇవ్వడానికి ఆయనే జీవాహారమై ఈ లోకంలో దిగి వచ్చినాడు. తర్వాత ఇది 4వది అనమాట. 5వది, యెషయా గ్రంథం రాసుకుంటున్నారు కదా. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వాక్యం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వాక్యం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తాను తొలగెను అని ఇక్కడ చెప్తున్నాడు. చూడండి, మనమందరం కూడా త్రోవ తప్పిపోయి ఉంటున్నప్పుడు మనల్ని తిరిగి త్రోవలోనికి నడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి ఆయన వచ్చాడు అని చెప్తున్నాడు. ఆయన ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడు. ఇంకా మనం చూసినట్లయితే ఇది 5వ విషయం అన్నమాట. 6వది, లూకాసు సువార్త 19వ అధ్యాయం 10వ వాక్యం. రాసుకోండి. లూకాసు సువార్త
19వ అధ్యాయం 10వ వాక్యం. ఆయన ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడు అని మనం చూసినట్లయితే, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను అని అక్కడ ప్రభు చెప్తున్నాడు. ఇది 6వ విషయం. ఇక 7వ విషయంలోకి నేను వెళ్తున్నాను. మత్తయి సువార్త 1వ అధ్యాయం. ఇది ఆల్రెడీ ఒక ప్రసంగం, ఒక ఆదివారం 2 ఆదివారాలు అనుకుంటా ఈ యొక్క ప్రసంగం చేయగా మీరు విని ఉన్నారు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21, 22 23 వచనాలు. అక్కడ, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్నును, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతా జరిగాను. ఇమ్మానుయేలు నాకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. తోడు లేని మనకు తోడుగా ఉండడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడు. తర్వాత ఇది 7వది అనమాట. 8వది, అపోస్తలుడైన పౌలు కొరింథీ 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వాక్యం. అక్కడ ఉన్న మాట ఏంటంటే, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తం ఆయన దరిద్రుడయ్యను. ఆయన ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడంటే, మనం దరిద్రులుగా ఉన్నాం, ఆయన ధనవంతుడు ఉన్నాడు. ఆయన ధనవంతుడిగా ఉండి కూడా మనల్ని ధనవంతులుగా చేయాలని ఆయన మన నిమిత్తం దరిద్రుడై ఈ లోకంలోకి దరిద్రుడిగా వచ్చి ఉన్నాడు. మనం ధనవంతులు చేయడానికి వచ్చి ఉన్నాడు. ఇది 8వ విషయం. ఇక 9వ విషయం, యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వాక్యం. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వాక్యం. ఇక్కడ మనం కానీ చూసినట్లయితే, మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అవునండి, ప్రభు ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడంటే, లోక పాపములను మోసుకొని పోవటానికి వచ్చి ఉన్నాడు. పాపములే కాదు, ఆయన మన రోగములను కూడా ఆయన భరించి ఉన్నాడు. అలాగే ఇది 9వది అనమాట. 10వది, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వాక్యం. రాసుకుంటున్నారు కదా? యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వాక్యం. అక్కడ మనం చూసినట్లయితే, అక్కడ ఒక ప్రవచనం మనం చూసినట్లయితే అక్కడున్న మాట ఏంటిదంటే, చూడండి, మనం భయంతో ఉన్నాం. ఆ భయంతో ఉన్నప్పుడు, ఇదిగో నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపడుతున్నాను, నీకు సహాయం చేయవాడు నేనే, నీతి అను నా దక్షిణహస్తంతో నిన్ను ఆదుకున్నాను. క్లియర్గా చెప్తున్నాడు, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము అంటున్నాడు. మనలో ఉన్న భయం అంతటిని కూడా తీసివేయడానికి ప్రభు పరలోకం నుంచి ఈ లోకంలోనికి ఆయన ఒక నరావతారిగా వచ్చి ఉన్నాడు. ఇది 10వ విషయం. ఇక 11వ విషయం మనం కానీ చూసినట్లయితే, యోహాను సువార్త 5వ అధ్యాయం 32వ వచనంలో మనం కానీ చూసినట్లయితే, ఆయన ఈ లోకంలోనికి ఎందుకు వచ్చి ఉన్నాడు అని అక్కడ స్పష్టంగా రాయబడుతుంది. లూకా సువార్త 5వ అధ్యాయం 32వ వచనం చదువుతున్నాను, వినండి. మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువ వచ్చి తిని కానీ నీతిమంతులను పిలువ రాలేదు అని చెప్తున్నాడు. అవునండి, ఆయన ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడంటే, మారు మనసు పొందాలి అని పాపుల్ని పిలవడానికి వచ్చి ఉన్నాడు. ఇది 11వ విషయం. ఇక 12వ విషయం, యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వాక్యంలో మనం చూసినట్లయితే, గొర్రెలకు జీవము ఇచ్చుటకును ఆ జీవము సమృద్ధిగా ఇచ్చుటకును నేను వచ్చి తిని అని ప్రభు చెప్తున్నాడు. అది 12వ విషయం. 13వ విషయం, యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వాక్యం, నా సమాధానం మీకు అనుగ్రహించుచున్నాను అంటున్నాడు. ఆయన సమాధానకర్త అధిపతి. మీకా గ్రంథంలో 5వ అధ్యాయం 5వ వాక్యం, మీకా ప్రవక్త ప్రవచిస్తున్నాడు, ఆయన సమాధానమునకు కారకుడగును. ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి లోకంలోకి ఎందుకు వచ్చాడంటే, మనకు సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చి ఉన్నాడు. అది 13వ విషయం. ఇక ఆఖరిగా 14వ విషయాన్ని నేను ముగిస్తాను. ఆయన ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడంటే, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వాక్యం, మనము తన అడుగు జాడలు యందు నడుచుకున్నట్లు ఆయన మనకు మాదిరి ఉంచిపోయాను. మనకి మాదిరి ఉంచి వెళ్ళడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చినాడు.
కాబట్టి నా ప్రియమైన సహోదరుడు సహోదరి, ఈ క్రిస్మస్ దినముల్లో మనం ఉంటున్నాం. క్రిస్మస్ అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన నరావతారికి ఈ లోకంకు వచ్చుట. ఇది ఆయన మొదటి రాకడ. 14 కారణాలతో ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూలోకంలోకి వచ్చి ఉన్నాడు. ఇది విశ్వాసులకి మంచి సమాచారం. అంత మాత్రమే కాకుండా ఈ వాక్యాన్ని వింటున్న సేవకులకి ఇది మంచి పాయింట్స్ అన్నమాట. ఎందుకంటే ఈ క్రిస్మస్ అప్పుడు ఏం వాక్యం చెప్పాలా అని మీరు సందేహించక్కర్లేదు. ఇది ఒక్కొక్క మెసేజ్గా, క్రిస్మస్ మెసేజ్గా మీరు మిగతా రోజులంతా కూడా మీరు అందించవచ్చు. దీని కొరకే నేను ఈ కార్యక్రమాన్ని రూపొందించి ఉన్నాను. యేసుని రాక అనే కార్యక్రమం రూపించి ఉన్నాను. ఇది మీ అందరి యొక్క జీవితాల్లో, మీ అందరి యొక్క బ్రతుకుల్లో ప్రయోజనకరంగా ఉండాలి మా యొక్క ఆశ. తల్లోంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి, ఈ దినమున మీరు మాతో మాటలకు స్తోత్రాలు. పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూలోకంలోనికి మీరు ఎందుకు వచ్చి ఉన్నారో 14 విషయాలు ఈరోజు మీరు మాకు తెలియజేసి ఉన్నారు. అవును తండ్రి, ఇంతకాలం ప్రభువా మేమేదో ఒక్క విషయం కొరకు మీరు వచ్చారని అనుకుంటున్నాం, కానీ 14 కారణాల చేత మీరు వచ్చారని ఈ దినమున మీరు మాతో మాటలకు స్తోత్రాలు. విన్న ప్రతి మాట, ప్రతి బిడ్డ హృదయాలు భద్రపరచబడును గాక. బిడ్డలు దేవా మీరు ఎందుకు వచ్చారో ఆ యొక్క కారణం తెలుసుకొని ఆ ప్రకారంగా జీవించుదురుగాక. మీరు దేవా ఈ వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డ యొక్క హృదయంలో ఈ వాక్యం స్థిరపడును గాక. ఆశీర్వదించి దీవించండి. అన్యజనులు ఈ మాటలు వింటున్నట్లయితే వాళ్ళని దర్శించి రక్షించండి. నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇక్కడ ఈ యొక్క మెసేజ్ వింటున్న బిడ్డలందరికీ దేవుని రాకడ పర్యంతం సదాకాలం తోడే ఉండి నడిపించింది గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఒక మాట ముగించే ముందు, అదేంటిదంటే చాలామంది అనుకుంటారు యేసు ప్రభు మతాన్ని స్థాపించడానికి వచ్చాడు, ఒక మతకర్తగా వచ్చాడు అనుకుంటారు. కానీ ఇప్పుడు నేను చెప్పిన వాటిలో ఒక్కటి కూడా లేదు, బైబిల్లో అసలు ఎక్కడా లేదు. కాబట్టి ఒకవేళ ఇంకా నువ్వు అట్లాంటి అపోహలో ఉంటే ఈ దినమున ఈ వాక్యం ద్వారా దర్శించబడి మాటికి వింటే నీకు అర్థమవుతుంది ఆయన రాక ఎందుకు వచ్చినాడు. దేవుడి మాటలు మనందరి వెనుకల్లో ఆశీర్వదించి దీవించింది గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరికీ